హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో తక్కువ టైంలో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోగలిగే మటన్ కర్రీ గురించి తెలుసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ప్రెషర్ కుక్కర్లో 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి, ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని ఉల్లిపాయలను కొంచెం సేపు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగిన 1 కిలో మటన్ వేసుకున్నాను. అలాగే అందులోనే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 2 స్పూన్లు ధనియా పౌడర్, 2 స్పూన్లు మటన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, కట్ చేసుకున్న ఒక చిన్న సైజ్ టమోటా ముక్కలు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. మటన్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. కుక్కర్లో మటన్తో పాటు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మూత పెట్టి 7 లేదా 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే తక్కువ టైంలోనే మనకు టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, అన్ని పొడులు బాగా కలిసిపోయాయి. ఇప్పుడు అందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి దానిపైన విజిల్ కూడా పెట్టేసి ఒక 7 లేదా 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, మటన్ చక్కగా ఉడికిపోయింది. మంచిగా గ్రేవీ వచ్చింది. అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చివరగా తరిగిన కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, తక్కువ టైంలో టేస్టీగా మటన్ కర్రీని ఎలా చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.